డే 2 ఇన్ అరకు. మాడగడ వ్యూ పాయింట్, చాపరాయి వాటర్ కస్గేట్, దాన్నే చాపరాయి వాటర్ ఫాల్స్ అంటారు. అరకు పైనరీ, పద్మాపురం బొటానికల్ గార్డెన్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సన్ రైజ్ కావడానికి టైం అవుతుంది. ఆల్రెడీ కింద క్లౌడ్స్ ఫామ్ అయిపోయినాయి. జస్ట్ సన్ రైజ్ అచ్చుడుతోనే వ్యూ చూడాలి. ది క్రేజీ లెవెల్. స్వర్గం అనుకోవాలి, అట్లుంటది. మాడగడ వ్యూ పాయింట్ రానికి ఒకరోజు ముందే నైటే మీరు వెహికల్ బుక్ చేసుకోండి, ఎందుకంటే చీప్లో అయిపోతుంది. మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇక బల్కి మేము అన్ని ప్లేసెస్ కలిపి బుక్ చేసుకున్నాం. మీకు అప్రాక్సిమేట్లీ 300 కంటే ఎక్కువ పెట్టకండి మాడగడ వ్యూ పాయింట్ ఒక పర్సన్కి. మీరు ఎర్లీ మార్నింగ్ 5కే రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఆ ఫాగితోని ఆ వింటర్లో పోవాలి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మాటల్లో చెప్పలేను, అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తారు, అక్కడ తప్పకుండా మిస్సే కావద్దు. మెయిన్గా దిమ్సా డ్యాన్స్, చాపరాయి వాటర్ కస్గే, అదే చాపరాయి వాటర్ ఫాల్స్ అంటారు. అండ్ టికెట్ చూసుకోవచ్చు. ఆల్రెడీకి 50 రూపీస్. ఇట్లా కాలు పెట్టుకొని కూకుంటే ఫ్లో అయితే ఇట్లా పోతుంది. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది. అయితే మస్తుందిలే. ఇదే దీన్నే స్పెషల్, ఇట్లా పోతాయి. పోతే జారుబండి లెక్క ఉంటుంది చాపరాయి వాటర్ ఫాల్స్లో. ఇక్కడ కూకున్నాను అనుకో, సీదా జారుకుంటే అక్కడ పడాలి. దీని తర్వాత మనం ఏంటంటే అట్లా చీకులు ట్రై చేసినాం, చికెన్ చీకులు. ప్రజెంట్ చూస్తున్నారు ఇదే అరకు పైనరీ. మీకు టైం ఉంటేనే విజిట్ అవ్వండి, ఒకవేళ టైం లేకపోతే స్కిప్ చేయండి. ఎందుకంటే అంతగానే డిఫరెంట్గా ఏమి ఉండదు, ఒక పైన చెట్లు చూడడానికే వెళ్ళడానికి. మెయిన్గా మీకు ఫొటోస్ దిగడానికంటే బెటర్. ఇంతకుముందు ఇది లేదు, రినోవేషన్ వర్క్లో కొంచెం హైలైట్ చేసేసారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కూడా వుడెన్ బ్రిడ్జ్ ఉంది, బొటానికల్ గార్డెన్లో కూడా. మీరు ఒకవేళ గార్డెన్ విజిట్ కావాలంటే అంతగా ఇంట్రెస్ట్ ఏమి ఉంటుంది, మొత్తం లొకేషన్ పాయింట్ ఉంటుంది, మొత్తం చిల్డ్రన్స్ ఫ్యామిలీకే సెట్ ఇది. ఒకవేళ మీరు హాట్ అండ్ బెలూన్ ట్రై చేయంటే తప్పకుండా విజిట్ అవ్వండి. చాక్లెట్ ఫ్యాక్టరీ కాడ ఉన్నాం, ఇదే ఎంట్రీ. లోపలికి వెళ్దాం, కవర్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్. నన్ను అడుగుతా అసలు చాక్లెట్ ఫ్యాక్టరీ అని పెట్టిల్లు, కానీ చాక్లెట్ ఫ్యాక్టరీ కాదు ఇది. అసలు ఫ్యాక్టరీ అనుకొని మనం పోతాం కానీ మోసపోతాం. అసలు లోపల ఫ్యాక్టరీ ఉండదు, జస్ట్ అది మ్యూజియం లెక్క పెట్టిండు. ఎట్లా ప్రిపరేషన్ అవుతుంది అది కూడా ఎట్లా ప్రిపరేషన్ అంతే ఉంటుంది, అలా ఏముండదు. మీరు ఎంట్రీ టికెట్ చూపెడితే దాని పక్క ఉంటే చాక్లెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ మీరు ఎంట్రీ టికెట్ చూపెడితే మీకు ఒక చాక్లెట్ ఫ్రీ ఇస్తారు. ఒకవేళ మీరు అరకు చాక్లెట్ తీసుకోవాలంటే బై చేయాలంటే మీరు అరకు కాఫీ మ్యూజియం కాడ చాక్లెట్ కౌంటర్ ఉంటుంది అందులో ఇన్సైడే, అక్కడ బై చేయండి. కానీ ఇక్కడికి వచ్చి మరి బై చేసుకోవడం అంటే ఇది అన్వర్తి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే నేను మస్తు ఎక్స్పెక్ట్ చేసిపోయినా, ఎంతో ఫ్యాక్టరీ ఉంటుంది కావచ్చు, ప్రాసెసింగ్ కూడా మనం చూడొచ్చు అనుకున్నాం. కానీ ఇన్సైడ్ వచ్చినాక అసలు ఫ్యాక్టరీ ఉండదు, ఏముండదు. జస్ట్ ఆ చాక్లెట్ కౌంటర్స్ ఒక 3 ప్లేస్ లోపల ఉంటాయి అంతే, చిన్న చిన్న కౌంటర్సే. అసలు ఎందుకు చాక్లెట్ ఫ్యాక్టరీ అని పెట్టి నాకు అర్థం కాలే.